హాయ్ అండి. బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ఏం తింటారు అని అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగేది వేఫిల్ అనమాట. మా ఇంట్లో మా బాబు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ వేఫిల్‌కే ఇస్తాడు. బెల్జియం వేఫిల్ అనమాట. అందుకని చెప్పేసి సరే అందరికీ నేర్పించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, పావు కప్పు కార్న్ ఫ్లోర్, ఒక్క 2 స్పూన్స్ పంచదార పౌడర్ అండి. కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. అన్ని ఈ విధంగా కలుపుకుంటే మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్పు పాలు పోసుకొని అందులో ఒక పావు కప్పు ఆయిల్ అండి, ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. అలాగే ఒక 4, 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను నేను. ఎగ్ వాసన రాకుండా ఒక ఎగ్ వేస్తున్నాను. వేసేసి ఇవన్నీ బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలు హాఫ్ కప్పు వేసానండి. కావాలి అనుకుంటే తర్వాత మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ బాగా బీట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మైదాలో ఇది వేసి కలుపుకోవాలన్నమాట. ఇది వేసి కలుపుకొని బాగా కలుపుకుంటే మనకి ఒక దోసపిండి బ్యాటర్ లాగా వస్తుందండి. దోసపిండి కంటే కొంచెం చిక్కగానే ఉంటుంది. అలా వచ్చే వరకు కలుపుకోవాలి. మీకు ఇక్కడ కొంచెం బాగా చిక్కగా ఉంది అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. నాకు మొత్తం మీద ముప్పావు కప్పు పాలైతే వేసానండి నేను పూర్తిగా. ముప్పావు కప్పు పాలు వేసేసరికి మంచి బ్యాటర్ వచ్చింది. చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. బాగా కలిపిన తర్వాత మనకు ఆ విధంగా బ్యాటర్ వస్తే సరిపోతుంది. దోసపిండి అంత పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలాగ వస్తే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. వేఫిల్ మేకర్ అండి ఇది. ఈ వేఫిల్ మేకర్ 2 రౌండ్ షేప్లో కూడా వస్తుంది, స్క్వేర్ షేప్లో కూడా వస్తుంది. మా ఇంట్లో అయితే స్క్వేర్ షేప్ ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం బటర్తో గ్రీస్ చేసుకుంటే మనకి చక్కగా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, తీయటానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక్కసారి బటర్తో గ్రీస్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయమాకండి, అందులోంచి బయటకు వచ్చేసేటట్టు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసేసి మనం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకొని కుక్ చేయాలండి. మనకు ఆటోమేటిక్గా అది కుక్ అయిపోయిన తర్వాత లైట్ అనేది ఆన్ అయిపోతుంది. ఆ లైట్ ఆన్ అయ్యే వరకు చూసుకోవాలి. అది లైట్ ఆన్ అయిపోయింది చూసారు కదా, ఆన్ అయిపోయి అదే ఆఫ్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక బటర్తో గ్రీస్ చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా పావు కప్పు మైదాకి పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుంటేనే మీకు క్రిస్పీనెస్ వస్తుందండి, లేకపోతే మెత్తగా ఉంటుంది. కొంతమంది క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది మెత్తగా తినడానికి ఇష్టపడతారు, కాబట్టి అది మీ చాయిస్. ఇక ఈ విధంగా ఒక్కసారి 2 పక్కల తిప్పుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. నేను ఇది మీకు ఇప్పుడు ఎగ్తో చూపించాను కదా, వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చండి. కావాలనుకుంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను అది ఆ రెసిపీ కూడా పెడతాను. 2 పక్కల కాలిపోయింది కదా, ఇప్పుడు ఇట్లా ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇదే వేఫల్ని మధ్యలో స్టిక్స్ పెట్టి ఇలా కూడా కుక్ చేసుకోవచ్చండి. బయట అమ్మేవైతే మనకు చక్కగా రెస్టారెంట్స్లో వాటిలో ఇట్లా ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టి మనకు చక్కగా ఐస్ క్రీమ్ లాగే సర్వ్ చేస్తూ ఉంటారు చాక్లెట్తో వాటితో. అందుకని చెప్పేసి నేను ఇట్లా కూడా పెట్టాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్లేట్లో పెట్టినప్పుడు అది ఆవిరికి మెత్తపడిపోయిద్దండి. ఇలాగ జల్లెడ మీద పెట్టుకుంటే కనుక అది ఆరేసరికి మనకు కొంచెం బిగుసుకున్నట్టుగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నదాన్ని చక్కగా 2 పక్కల కాల్చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి నేను. దీని మీదేమో నా దగ్గర వైట్ చాక్లెట్ ఉంది, అంటే కోకో పౌడర్ వేసాను కాబట్టి నేను వైట్ చాక్లెట్తో గార్నిష్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా మనం కావాలనుకుంటే నార్మల్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే న్యూట్రిల్లా ఉంటుంది కదా, మనకు బయట ఎక్కువ అయితే న్యూట్రిల్లాతోనే సర్వ్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ డిఫరెంట్గా చూపిద్దామని చెప్పేసి చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్తో సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఎంత చాక్లెట్ కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. నేను వైట్ చాక్లెట్ వేసాను, అట్లాగే సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇప్పుడు ఇంకో ప్లేట్లో మీకు వేఫిల్ కనిపిస్తుంది కదండి, వేఫిల్ కాంబినేషన్ అయితే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నా దగ్గర వైట్ చాక్లెట్ ఉంది కదా, వైట్ చాక్లెట్ వేసేసి వెనీలా ఐస్ క్రీమ్ కూడా పెడతాను. వెనీలా ఐస్ క్రీమ్ పెట్టేసి సర్వ్ చేస్తాను. దీనికి ఫ్రూట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వెనీలా ఐస్ క్రీమ్ పెట్టాను కదా, ఇప్పుడు దీని మీద కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో మనం ఈజీగా చేసుకునే రెసిపీ కూడా బయట చాలా ఖర్చు పెట్టి కొంటూ ఉంటాము. చాక్లెట్ చిప్స్తో కూడా గార్నిష్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే కింద మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.